హాయ్ వెల్కమ్ బ్యాక్ టు తీరొక ముచ్చట. మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు వేములవాడ కొండగట్టు వెళ్ళామనగా వేములవాడలో పుట్టు వెంట్రుకలు తీస్తున్నాము. అయితే మా అన్నయ్య ఫస్ట్ తీసాక మంగళైన తీస్తాడు. అయితే ఈయన బాగా తీశాడు. అయితే ఇక్కడ బ్లేడ్ అనేది కూడా ఖచ్చితంగా ఎవరికి వాళ్ళకే చేంజ్ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ నచ్చని విషయం ఏంటంటే ఆ టికెట్ కాకుండా అమౌంట్ కూడా వాళ్ళు పే చేసి తీసుకుంటున్నారు ఎక్స్ట్రా. మా పాపకు 250 తీసుకున్నారు. మళ్ళీ మా వాళ్ళు గుండు తీసుకుంటే వాళ్ళకు 100 ఎక్స్ట్రా తీసుకున్నారు. సో ఇది గట్టిగా అడుగుతానేమో అంతే అని అంటున్నారు. మా అత్తమ్మ అడుగుతున్నది. మా పాప నేను పట్టుకున్నాను. సో తీస్తున్నాడు. అలా తీస్తున్నప్పుడు కదిలింది. సో చూడండి, మా అత్తమ్మ ఏదో అడుగుతున్నది. సో తను చెప్పుకుంటూ తీస్తున్నాడు. అయితే పాపకి మాడ అనేది ఉంటుంది, మెత్తగా ఉంటుంది. కాబట్టి ఎట్లా అని అంటే మెల్లగా తీస్తాను, 100 మందికి తీస్తాను రోజు, మాకు తెలియదా అని చెప్తున్నాడు అన్నమాట. సో మెల్లగా తీస్తున్నారు. మా పాపనైతే భయపడుతుంది, అగో హ్యాండ్ తీసేస్తుంది. సో ఇది వేములవాడలో క్యూ. ఒకసారి చూడండి, గుళ్ళో ఎంత క్యూ ఉందంటే మేము అసలు దర్శనం అంత తొందర అయితే అనుకోలేదు, కానీ చాలా క్యూ ఉంది. అందరు చిన్నపిల్లలు, ఇప్పుడు సమ్మక్క జాతర ఉంది కాబట్టి చాలామంది వచ్చారు. ఎందుకంటే మొక్కులు అప్పచెప్పడానికి. ఇంకా చాలా కవర్ చేయలేకపోయినా నాకు సాధ్యమైనంత వరకు కవర్ చేశాను. మా తెలంగాణలో చాలా ఫేమస్. ఇక్కడ పుట్టు వెంట్రుకలు ఇచ్చాకనే మనం వేరే దేవుళ్ళకు కూడా ఇవ్వాలి అన్నమాట. సో ఖచ్చితంగా వేములవాడలో ఇస్తారు. సో ఇదేంటంటే ప్రసాదం కౌంటర్ సైడు. ఎక్కడ చూసినా జనాలే. అసలు ఆ జనాలను చూస్తే మాకైతే ఆశ్చర్యం అనిపించింది. ఉష్కవొత్తే రాలనంత జనం ఉంది చూడండి. సో ఈసారి ఏంటంటే గుండం అనేది మూసివేశారు. జస్ట్ అక్కడ ఏంటిదంటే ట్యాప్స్ వస్తాయి, అక్కడనే స్నానం చేశారు. ఇప్పుడు నేను మీకు గుండం చూపెడుతున్నాను. వేములవాడలో చాలా ఫేమస్ ఈ గుండము. ఇక్కడనే చాలామంది స్నానాలు చేసేవారు. కానీ ఇక్కడ ఏంటంటే క్లీన్లీనెస్ ఉంచట్లేదు భక్తులు అని చెప్పి దాన్ని క్లోజ్ చేశారు. ధర్మగుండం అని అంటారు. సో చాలా ఇయర్స్ నుండి ఉంది ఈ టెంపుల్. కళ్యాణి చాళుక్యులలో ఒకరు ఈ టెంపుల్ని కట్టారన్నమాట. దీనికి చాలా చరిత్ర ఉంది. సో దీనికి చాలా ఫేమస్ తెలంగాణలో. ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా దీన్ని ఇనిషియేషన్ తీసుకొని డెవలప్మెంట్ చేస్తా అని అంటున్నారు. దీనికి ఒక ఫండ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూసే వేప చెట్టు కూడా నా చిన్నప్పటి నుండి ఉంటుంది. అయితే ఇక్కడ షావ కూడా తీస్తారు. కొంతమంది ఇక్కడ షావ తీస్తారు. అక్కడికి కూడా మేము వచ్చాము. సో మాకు కూడా ఆ మొక్కు ఉంది, షావ తీయాలన్నమాట. షావ అంటే ఏం లేదు, ఇక్కడ ఉంటుంది. నేను మీకు చూపెడతాను. ఒకసారి పబ్లిక్ చూడండి ఎంత రష్ ఉందో. ఇదే చెట్టు ఇక్కడనే గంట కట్టే వాళ్ళు గంట కడతారు, వెంట్రుకలు వేసే వాళ్ళు వెంట్రుకలు వేస్తారు. ఏదైనా మొక్కు ఉంటే ఇక్కడనే కట్టేస్తారు అన్నమాట. గాజులు ఎలాంటి ఏది ఉన్నా కూడా ఇక్కడనే మొక్కు సమర్పించుకుంటారు. చూడండి ఎంత ఓల్డ్దో, అసలు చాలా పురాతనమైనది. నేను షావ చెప్పాను కదా, ఇలా ఉంటుంది. దాన్ని మనం పైకి ఇట్లా అనాలి, పైకి లేబట్టి కింద పెట్టాలి. అలా చేయడం వల్ల కొంతమందికి మొక్కులు ఉండడం జరుగుతుంది. మా ఫ్యామిలీలో కూడా అది ఖచ్చితంగా చేస్తాము. సో లోపల శివలింగం ఉంటుంది, నాగదేవతతోని శివలింగం అనేది ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకంగా పూజ చేయించుకున్న వాళ్ళు చేయించుకుంటారు. అయితే మేము ఇక్కడ రూమ్ అనేది మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. ఒక యాప్లో ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. ఇప్పుడు కొత్తగా వేములవాడ దేవస్థానం వాళ్ళు దాన్ని ఏర్పాటు చేశారు. మాకు అరౌండ్ 500 రూపీస్ పడ్డది. ఈ రాష్ట్రంలో రూమ్ తీసుకుంటే మాత్రం 2000 3000 అంటున్నారా. ఆ రూమ్ కూడా చాలా బాగుంది. వేములవాడ కాంప్లెక్స్ అంటే గవర్నమెంట్ కాంప్లెక్స్లో మాకు రూమ్ రావడం జరిగింది. చాలా బాగుంది. ఇప్పుడు బద్దిపోషమ్మ ఆలయం వెళ్ళినాము. సో బద్దిపోషమ్మలో కూడా ఆలయంలో కూడా 2 దేవతామూర్తులు ఉంటాయి. నేను ఇప్పుడు మీకు చూపెట్టింది ఓల్డ్ది. మీరు చూస్తున్నది చాలా పురాతనమైన ఆంజనేయ స్వామి విగ్రహము. ఇది ఎక్కడ ఉందంటే నాగేశ్వర స్వామి ఆలయం బద్దిపోచమ్మ టెంపుల్కి ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడ అతి పురాతనమైన రాళ్ళ చెట్టు ఉంది. ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా కూడా కంపల్సరీ అవుతుంది. చూడండి, చాలామంది ఇలా దారం కడతారు మొక్కు తీర్చుకునే వాళ్ళు. సో ఇక్కడనే వేప చెట్టు కూడా ఉండడం జరిగింది. ఇలా ఉండడం వల్ల ఏదైనా మొక్కు తీర్చుకుంటే మనకు జరుగుతుందని నమ్మకము. హిందూ సాంప్రదాయ ప్రకారం ఇక్కడ గణపతి దేవుడు అండ్ శివుడు ఉన్నాడు. ఇక్కడ నేనేందంటే ఇక్కడ మనకు బద్దిపోషమ్మ దగ్గర మేకను కోసేవాళ్ళు ఇట్లా ఇక్కడ ముందు
కోస్తారన్నమాట, ఎదురిచ్చి కోస్తారు. అది కూడా కవర్ చేశాను చూడండి. ఇది ముందు బద్దిపోషమ్మ ముందు ఆలయం ముందు మొక్కు తీర్చుకుంటారు. చాలా షాప్స్ అనేవి ఉంది. అయితే బద్దిపోషమ్మ వెనుక చాలా క్లీన్ చేశారు, ఎందుకంటే షాపింగ్ కాంప్లెక్స్ అనేది పడుతుంది అని చెప్పారు. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. ఏదైనా షాపింగ్ చేసుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి చేసుకుంటారు. చాలామంది గాజులు తీసుకుంటారు. వేములవాడకు వచ్చిన వాళ్ళు గాజులు అయితే కంపల్సరీ తీసుకుంటారు. మేము రిటర్న్ అవుతున్నాము. భీమేశ్వర స్వామి టెంపుల్ అనేది క్లోజ్ చేయడం జరిగింది, అందుకే మేము రిటర్న్ అవుతున్నాము. ఇంకా ఆ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టము. గ్రీనరీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఆ టెంపుల్లో. సో చూడండి, షాపింగ్ కాంప్లెక్సెస్ ఇవి. సో మా అమ్మ కొబ్బరికాయ అడుగుతున్నారు ఎంత అని. నేను అక్కడ పాపకి ఫీడింగ్ చేస్తున్నాను. తనకు ఆకలి అవుతుందని చాలా ఏడిచింది. మా పాప చాలా కోఆపరేట్ చేసింది. అయితే గొంతు కొంచెం పోయింది, ఎందుకంటే జాతరకి వెళ్ళాం కాబట్టి జలుబైంది, అందుకే కొంచెం గొంతు పోయింది. ఇక్కడ మా వాళ్ళు బద్దిపోషమ్మ దగ్గర కోడిని కోయడం జరిగింది, అది కొట్టిస్తున్నారు. అంటే ఇక్కడనే ముందే షాప్స్ ఉంటాయి, అక్కడనే క్లీన్ చేసి ఇస్తారు వాళ్ళు. బద్దిపోచమ్మ ఆలయంకి అపోజిట్లో చాలా షాప్స్ ఉంటాయి, అక్కడనే చాలామంది కోళ్ళు కొడుక్కొని ఎదురిచ్చి మొక్కుతారన్నమాట. సో నేను చెప్పాను కదా భీమేశ్వర స్వామి టెంపుల్. అయితే ఇక్కడ ఏంటంటే చాలామందికి తెలియదంటే ఇక్కడ వినాయకుడు అతి పురాతనమైన స్వయంభుగా వెలిసిన వినాయకుడు ఉంటాడు. అయితే ఇక్కడ నుండి ముందుకెళ్తే మేముండే రూమ్ల దగ్గర బద్దిపోషమ్మకి కొయ్యడానికి అక్కడనే బేరం చేస్తున్నారు. గొర్రెలు తీసుకునే వాళ్ళు అక్కడికి తీసుకొచ్చి అమ్ముతున్నారు, కొనేవాళ్ళు కొంటున్నారు. ఇది కూడా నేను కవర్ చేశాను. ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే అక్కడ కొనేవాళ్ళు కొంటున్నారు. అయితే మేము రూము నందీశ్వర కాంప్లెక్స్లో తీసుకున్నాము. చాలా మంచిగా ఉన్నాయి, నీట్గానే ఉన్నాయి రూమ్లు. ఒక్కొక్క 1000-2000 పెట్టిన రూమ్స్ కూడా అలా మనకి రావు. సో తీసుకునే వాళ్ళు ఇట్లా చూసి బేరం చేస్తున్నారు. ఇది కూడా నేను ఎవరికైనా యూజ్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతుంది, అసలు దొరుకుతాయా ఇక్కడ అనేది కూడా నేను కవర్ చేశాను. సో ఇక్కడ నుండి మేము కొండగట్టు వెళ్తున్నాము. కొండగట్టు సిరీస్ అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇది కొండగట్టు దారి అన్నమాట. సో ఇదేంటంటే అక్కడ నుండి వేములవాడ నుండి అరౌండ్ చాలా తక్కువ దూరమే ఉంటుంది, ఒక 20-25 ఉంటుంది. సో మేము వెహికల్లో వెళ్ళాము, టాటా ఏసీ తీసుకొని వెళ్ళాము కాబట్టి ఇక్కడ నుండి మళ్ళీ అక్కడికి వెళ్ళాము. ఇది వే అన్నమాట. సో నెక్స్ట్ మళ్ళీ కొండగట్టు సిరీస్ వస్తుంది, కంపల్సరీ చూడండి. సో మంచిగా ఉంటుంది, బోరేం కొట్టదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇలానే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందు చాలా వీడియోస్ వస్తాయి, మీకు అస్సలు బోర్ కొట్టదు. తెలంగాణలో ఎలాంటి సాంప్రదాయాలు ఉంటాయి అనేది మన ఛానల్లో కంపల్సరీ చూడండి. నేను